దేవుడు ఏమంటున్నాడు తెలుసా? ఇదిగో నీవు పేతురు అందరిని విడిచిపెట్టానంటావు కదా, వారికంటే మళ్ళీ ఎక్కువ నన్ను ప్రేమిస్తున్నావు అన్నాడు. భార్య కంటే, భర్త కంటే, పిల్లల కంటే, బంగారం కంటే, ఆస్తి కంటే, ఇల్లు కంటే యేసు ప్రభుని ఎందుకు ఎక్కువ ప్రేమించాలి? ఆలోచన చేస్తామా? యేసు ప్రభుని ఎందుకు ఎక్కువ ప్రేమించాలంటే, చనిపోయిన తర్వాత వచ్చి భార్య ఏడుస్తుంది, కానీ యేసు ప్రభు లేపుతాడు. భర్త చనిపోతే ఇక్కడ భార్య ఏడుస్తుంది, యేసు ప్రభు లేపుతాడు మనల్ని. ఈ ప్రపంచంలో మనిషి చనిపోతే లేపేది ఏముంది చెప్పండి ఒకసారి? నీ బంగారం లేపుతుందా? నీ వెండి లేపుతుందా? ఎప్పుడు తీసుకోవాలని కూతుర్లు వచ్చి చూస్తుంటారు, చచ్చిపోతే అమ్మ చచ్చిపోతే ఎప్పుడు తీసుకోవాలని. తండ్రి చచ్చిపోయాడు అనుకో, భూములు ఆస్తులు పంచుకోవాలని పిల్లలు ఎదురు చూస్తుంటారు. నీ భూమి నేను లేపదు, అందుకనే తండ్రి కంటేనూ ఎక్కువ నన్ను ప్రేమిస్తున్నావు, పిల్లల కంటే నేను ఎక్కువ ప్రేమిస్తున్నావు. ఎందుకంటే నీ తండ్రి నీవు చనిపోతే లేపడు, నేను లేపుతాను. మీ అమ్మ చనిపోతే నేను లేపుతాను. నిన్నే ఎక్కువ ఎందుకు ప్రేమించాలి దేవా అంటే, ఇదిగో లేపే సామర్థ్యం, శక్తి నాలో ఉంది. ఈ ప్రపంచంలో చనిపోతే ఎవరు లేపుతాడంటే, ఒకవేళ వాళ్ళు లేపుతానంటే నాకంటే ఎక్కువ వాళ్ళని ప్రేమించు. అర్థమైందా?